రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. సర్పంచ్ పదవి కోసం హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు అభ్యర్థులు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లని ఆకట్టుకుంటూ వినూత్న ప్రచారం చేస్తున్నారు. రెండో విడత పంచాయతీ పోరు జోరందుకుంది. ప్రచార పర్వానికి రేపు చివరి రోజు కావడంతో ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పంచాయతీ ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే నోముల నరసింహులు. వీధుల్లో తిరుగుతూ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా గురుటిపల్లిలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ను ఆయన అభినందించారు. 198 గ్రామ పంచాయతీలకు 150 దాకా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, కేసీఆర్ గారు నిన్నే సభలో చెప్పినాడు, నేను చేసేది ఏదైనా సరే ఖచ్చితంగా చెప్పింది అమలు చేస్తానని. ఇండ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్లు కానీ పెన్షన్ల విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఇస్తున్నాం. మా అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మేజర్ పంచాయతీలో పోరు రసవత్తరంగా ఉంది. పార్టీలు బలపరిచిన అభ్యర్థులు పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. పట్టణంలోని దుకాణాలు, ఇళ్లకు వెళ్లి తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించడంతో పాటు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామంటూ హామీలిస్తున్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న ఫణి శశాంక్ వినూత్న ప్రచారంతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన ఫణి శశాంక్ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు చెప్పాడు. ప్రచారంలో భాగంగా ఇంటి పనులు చేస్తూ తనకే ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నాడు. గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం వదులుకొని వచ్చానంటున్నాడు శశాంక్. గ్రామ స్వరాజ్యం అనేది మనం సాధిస్తేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఏనాడో గాంధీజీ గారు కూడా చెప్పారు. ఆ గ్రామ స్వరాజ్యం యొక్క కళలను సాకారం చేసుకునే విధంగా నేను ఈనాడు సర్పంచ్ బరిలో ఉన్నాను. ఇండిపెండెంట్గా సర్పంచ్ బరిలో ఉన్నాను. ఈనాడు గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా, ఒక రాష్ట్రపతి అవార్డు గ్రామంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యంగా భావిస్తున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం వెంకటాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి తిమ్మక్క ఇల్లిల్లు తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తోంది. ఆమెకి మద్దతుగా మాజీ జెడ్పీటీసీ తిరుమల్ రెడ్డి, మాజీ సర్పంచులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆలంపూర్ తాలూకా వడ్డేపల్లి మండలంలోని తలగల గ్రామంలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి రాణి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అటు మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ గ్రామంలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలో టీఆర్ఎస్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. వీధుల్లో ర్యాలీలు, డాన్స్లతో ఆకట్టుకుంటున్నారు కార్యకర్తలు. ఇంటింటి ప్రచారం చేస్తూ తమను గెలిపించాలని కోరుతున్నారు. జగిత్యాల జిల్లాలో రెండో విడత ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నాయకుల ఇంటింటి ప్రచారాలతో గ్రామాల్లో సందడి కనిపిస్తోంది. రేపటితో ప్రచారం ముగుస్తూ ఉండడంతో ప్రచారంలో స్పీడ్ పెంచారు అభ్యర్థులు. కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మద్దతుదారులతో కలిసి ఓటర్లను కలుస్తూ తమను గెలిపించాలని కోరుతున్నారు.